నమస్కారం. నా పేరు కోణిశెట్టి ఏరియాల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ట్యాక్స్ రీఫండ్. అసలు ట్యాక్స్ రీఫండ్ అంటే ఏంది, ఎందుకు ఈ సంవత్సరం డిలే అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్కు 2024-25 ఎందుకు డిలే అవుతుంది, ఈ అసెస్మెంట్ ఇయర్ 25-26కు ఎందుకు డిలే అవుతుంది దాని గురించి ఒక నిమిషంలో తెలుసుకుందాం. అసలు ట్యాక్స్ రీఫండ్ అంటే ఏంటంటే, ట్యాక్స్ రీఫండ్ అనేది మన ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎలా ఉందంటే, ఈ సంవత్సరం కట్టిన ట్యాక్స్, ఈ సంవత్సరం సంపాదించిన ఇన్కము, అంటే 1 ఏప్రిల్ నుంచి 31 వరకు సంపాదించిన ఇన్కము నెక్స్ట్ ఇయర్ జూలై 31 లోపల రిటర్న్ వేసి దానికి మనం ట్యాక్స్ కట్టాలి. అది ఇక్కడ ఉన్న ట్యాక్స్ సిస్టమ్. దాంట్లో భాగంగా ఏదైతే ప్రీపేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే నీకు ఇన్కమ్ వచ్చినప్పుడే ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. కాబట్టి ఏదైతే ట్యాక్స్ పట్టుకున్నారో ఆ ట్యాక్స్ని క్లెయిమ్ చేయడాన్ని ట్యాక్స్ రీఫండ్ అంటారు. అది చేయడానికి ట్యాక్స్ రిటర్న్ వేయాలా. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వీళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, దానికి 50,000 మించిన అమౌంట్లన్నీ భయంకరంగా డిలే అవుతున్నాయి. లాస్ట్ 3 years నుంచి ఏదైతే రాంగ్ క్లెయిమ్ చేశారో లేదా రీఫండ్ వితౌట్ ఎవిడెన్స్ క్లెయిమ్ చేశారో అవన్నీ కూడా నోటీసులు పంపిస్తున్నారు. నోటీసులు పంపించి విత్ ఇంట్రెస్ట్ కట్టిస్తున్నారు. డబ్బులు విత్ ఇంట్రెస్ట్ కట్టని పక్షంలో బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేసి బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కూడా బ్యాంక్ మొత్తం అకౌంట్ అటాచ్ చేస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ అయిందాక ఆ బ్యాంక్ అకౌంట్ దేనికి వాళ్ళేము. ఒక ట్యాక్స్ రీఫండ్ అనేది 5,000 నుంచి 4,000 వరకు ఉంటే అది పొద్దున అప్లై ఇచ్చే రీఫండ్ సాయంత్రానికి పడిపోతుంది. కానీ 20,000 నుంచి 50,000 వరకు ఉండేటి కూడా పడుతున్నాయి. 50,000 దాటినవన్నీ కూడా ఇప్పటికీ జూలై 31 లాస్ట్ అయినా కానీ మళ్ళీ పెంచిన గడువుతో సహా ఇంతవరకు ఎవరికే కానీ 5% రీఫండ్లు వచ్చినాయి, ఎవరికి రీఫండ్ రాలేదు. ఆ డిలే చేస్తున్నారు. డిలే వెనకాల కారణాలు ఏంటంటే కొందరు ఓటీపీ వెరిఫికేషన్ చేయలేదు. ఓటీపీ వెరిఫై చేసినా ఓటీపీ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఆధార్ ఓటీపీ వెరిఫై చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అనేది క్లెయిమ్ చేయాలంటే ఓటీపీ ఖచ్చితంగా వెరిఫై చేస్తేనే అవుతుంది. కాబట్టి డిలే గల ముఖ్య కారణం నోటీస్ ఇవ్వడానికి కావచ్చు, లేదా ఆ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడం కావచ్చు. ఏదైనా రీజన్ ఏదైనా సరే మనం కూడా రిటర్న్లో ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ బిలేటెడ్ రిటర్న్ వేసుకోండి, రివైజ్ రిటర్న్ వేసుకోండి, తక్కువ రీఫండ్ పెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈసారి అయితే గవర్నమెంట్ అయితే రీఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. జై హింద్, జై జనసేన.